అయితే నేను మరి జిల్లాల రాష్ట్రాల్లో మొత్తం తిరిగి కొందరిని ఎంచుకున్నాను. ఇప్పుడు వారు మన వద్దకి ఒక్కొక్కరుగా వస్తారు. వారు మీకు పరిచయం చేస్తాను. చివరిగా ఆ జీవితం ఎవరు తక్కువగా చూద్దాం. ఒరే పేతురు, ఏం చేస్తున్నారా? చూడు అంత చెత్త పేపర్లు ఉన్నాయి, క్లీన్ చేయి. ఆడ గొప్ప వస్తున్నాడు, త్వరగా. వేడున్నాడే మా పనోడండి, ఎందుకు పనికిరాడు. ఆడ రోడ్ల పైన తిరుగుతుంటే ఏదో పని ఇప్పిద్దామని చిన్న పని పిలుచుకొచ్చాను. అయిపోయిందారా? నువ్వు ఇక్కడ ఉండొద్దురా, ఇది జీవితం పోటీ, నీలాంటి వాళ్ళకి కాదు. పో సైడ్కి వెళ్ళు, పో. వద్దులే, అక్కడ ఉండి ఏమైనా పని వస్తుంది చూద్దాం. స్టోర్ వస్తుంది, టైం అవుతుంది. జీవ కిరీటం ఎక్కడ ఉంది? బాబు జీవ కిరీటం వచ్చేస్తుందండి. నేను బోలెడు డిగ్రీలు చదివాను. ICSE, CPSE, SSC మొన్నే పాస్ అయ్యాను. SSC అంటే అదే 10th క్లాస్ అనుకుంటా కదా? SSC అంటే 10th క్లాస్ కాదు. SSC అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. తెలియదు. ఇది కాకుండా MSc, PhD అన్ని డిగ్రీలు అన్ని చదువులు చదివాను. నాకన్నా జ్ఞానవంతుడు తెలివైన వాడు ఇక్కడ ఎవడూ లేడు. అయ్యా, ఈ పోటీకి పిలిచిందే జ్ఞానవంతుల్ని, నువ్వే గొప్పవాడు అనుకుంటున్నావా? సరే వచ్చేస్తున్నాయి, జీవితం వచ్చేస్తుంది. నాకేం జీవ కిరీటం వచ్చేది నాకే. నెక్స్ట్ వస్తారేమో. వీళ్ళ జోకులానే వస్తాను. రే జీవితం ఎక్కడ్రా? వచ్చేస్తుంది. రే నేను 5 సార్లు ఛాంపియన్షిప్ అన్నారా? ఎలా? నా బాడీ చూస్తావా ఎలా ఉందో? మర్యాదగా ఇస్తే సరిపా, లేదంటే ఎలా తీసుకెళ్ళి నాకు బాగా తెలుసురా. అయ్యా, ఈ బాడీ ఎలా పెంచారా మీరు? రోజు 20 కేజీల పండ్లు, 5 కిలోల చికెన్, 20 గుడ్లు తిని ఎక్సర్సైజ్ చేసి బాడీ బాగా పెంచాను రా. నాకు తొందర జీవితం, జిమ్కి వెళ్ళాలి, టైం లేదు. మీరు అవన్నీ తిని ఎక్సర్సైజ్ చేసినట్ట లేరు, అందుకే ఒక చోట పెరక ఇంకో చోట పెరిగింది. సరే అన్ని నుంచోండి, వచ్చేస్తుంది జీవితం వచ్చేస్తుంది. చాలా టెన్షన్ వస్తా. చాలా టైం వేస్ట్ అవుతుంది. జీవ కిరీటం ఇస్తే నా పని నేను చూసుకుంటా. అది జీవితం మేమేమో అయ్యా, ISA వచ్చేస్తాడు. జీవ కిరీటం ఏది? వచ్చేస్తుంది. నేను ఎవరో తెలుసా? మీరు తెలియదండి నాకు. ఈ రాష్ట్రానికి పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యానా? మీరు నాకు ఎప్పుడు కనిపించలేదే. నా పేరేంటో తెలుసా? తెలియదు. ముఖేష్ అంబానీ. ముఖేష్ అంబానీ నాని ముఖేష్ అంబానీ సార్. నన్ను చూడలేదా? చూడలేదు సార్, నిజంటే. మేబీ విని ఉండొచ్చే. లేదు సార్, ఎక్కడ వినలేదు సార్ మేము బిజినెస్ మ్యాన్. బిజినెస్ అంటే నీకు తెలియదా? తెలుసు. అయితే ఇప్పుడు విను. పెద్దాపురం వారి పాలకోవా, స్వచ్ఛమైన పాలకోవా, చక్కని వడలు చకోడీలు, చికెన్ పాలు, చికెన్ పంచదార. విన్నారయ్యా, ప్రతి వీధిలో మీరు కనిపిస్తుంటారే మాకు. బీరువాలు బాగు చేస్తాం, మీ ఇంటి వద్దనే బాగు చేస్తాం. నిన్న పొద్దునే మా ఇంటికి ఒక రకం వచ్చి బీరో రిపేర్ చేసి వెళ్ళాడు. విన్నానయ్యా. మా టీం అంతా ప్రతిరోజు గోగులాపురంలో తిరుగుతూ ఉంటారు. సరే వచ్చేస్తాను, జీవితం వచ్చేస్తాను. నించోనే ఇంకా ఉన్నాయి. వద్దయ్యా, వద్దు. పేపర్లు కొంటాం, పుస్తకాలు కొంటాం, పాత సామాన్లు కొంటాం. ఏం లేరా బాబు? సార్ వచ్చేది సార్, బాంబులు ఏం లేవు సార్. ఏమన్నాయా? వచ్చేది సార్. మన ఎమ్మెల్యే గారు వస్తున్నారు. ఎమ్మెల్యేనా? అదే చెప్పలండి. కన్నాల కరగరావు ఎమ్మెల్యే గారు వస్తారు సార్, రండి సార్. మన ఎమ్మెల్యే గారు చెప్పాలంటే చాలా ఉంది ఆయన గురించి. ప్రతి ఒక్కరు బతుకుండా కానీ సమాధులు కట్టడానికి పార్లమెంట్ నుంచి బిల్లు తెచ్చినాడు. అంత గొప్ప వ్యక్తి మన కన్నాల కనగరావు గారు, చెప్పలంటే అందరూ. అలాగే మీరు బతుకుండగానే ఒక్కొక్కరి కుటుంబానికి వచ్చేసి ఒక సమాధి కట్టిస్తున్నాడు. ఇంత గొప్ప ఘనత మన